కొడుక్కి వేరే సంబంధం వాళ్ళు 10 లక్షలు ఇస్తామన్నారు. అంతకు మించి 15 లక్షలు ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. నా భార్య ఉంగరం నా దగ్గర ఉంది, అది తాకట్టు పెట్టి నీకు ఇస్తాను. నీ దగ్గర కూడా బంగారం ఏమన్నా ఉంటే తాకట్టు పెట్టి మీ అక్క పెళ్లి చేయి. మనం బంగారాన్ని తర్వాత విడిపించుకోవచ్చు. ఇంట్లో డబ్బులుండాలిగా, అవి నాకు ఉపయోగపడతాయేమో చూద్దాం. ఈ బంగారం, ఈ డబ్బులు అన్ని కలిపినా కనీసం 1,00,000 రూపాయలు కూడా అవ్వవు. అక్క పెళ్లికి 15 లక్షలు ఇవ్వాలి. అవి కాకుండా ఖర్చులు. ఎలా చెయ్యాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. అశోక్ వాళ్ళ అమ్మేమో వారం రోజులు మాత్రమే టైం ఇచ్చింది. ఈలోపు ఆమెకి మొదట 5 లక్షలైనా ఇవ్వకపోతే అశోక్ని అక్కకు కాకుండా వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాను అంది. ఇప్పుడేం చెయ్యాలి? సత్య, నా పెళ్లి గురించే కదా ఆలోచిస్తున్నావు? అదేం లేదక్క, నీ పెళ్లి గురించేం కాదు. మామూలుగా మన దగ్గర ఎంతున్నాయి ఏంటి అని ఆలోచిస్తున్నాను అంతే. నాకు తెలిసే నువ్వు నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నావని. అక్క, ఏది ఏమైనా నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. అలా అని తలకు మించిన భారాన్ని నెత్తిమీద వేసుకుంటావా? తలకి మించిన భారం ఏమీ కాదక్క. నేను నీ పెళ్లి చేస్తానని మాటిచ్చాను, చేస్తాను. నువ్వు నా చెల్లెలుగా పుట్టడం నా అదృష్టమే.